జాతీయ అత్యవసర పరిస్థితి. జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించినటువంటి భాగం 18వ భాగం. ప్రకరణలు 352 ప్రకరణలో జాతీయ అత్యవసర పరిస్థితి గురించి వివరించండి. రాష్ట్రపతికి ఉన్నటువంటి జాతీయ అత్యవసర పరిస్థితి అధికారం, అత్యవసర పరిస్థితి అధికారం. ఈ అత్యవసర పరిస్థితి అధికారానికి సంబంధించినటువంటి ప్రకరణలు 352 నుంచి 350 వరకు ఉన్నాయి. అత్యవసర పరిస్థితులు 3 రకాలు. ఒకటి జాతీయ అత్యవసర పరిస్థితి. జాతీయ అత్యవసర పరిస్థితి. 2 రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి. రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి. 3 ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఆర్థిక అత్యవసర పరిస్థితి. జాతీయ అత్యవసర పరిస్థితి. జాతీయ అత్యవసర పరిస్థితి. ప్రకరణ 352. ప్రకరణ 352 అనుసరించి రాష్ట్రపతి యుద్ధం, విదేశీ దురాక్రమణ, యుద్ధం, విదేశీ దురాక్రమణ వంటి బాహ్య కారణాలు అంతర్గత కలవరం, సాయుధ తిరుగుబాటు వంటి సాయుధ తిరుగుబాటు, అంతర్గత కారణాలు. రెండు కారణాల చేత రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తారు. బాహ్య కారణాలు యుద్ధము, విదేశీ ఆక్రమణ వచ్చింది. ఈ బాహ్య కారణం. సాయుధ తిరుగుబాటు అంతర్గత కలవరం కారణంగా, అంతర్గత కారణాల చేత జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తారు రాష్ట్రపతి. ఏదైనా ఏ ప్రభుత్వం కూడా జాతీయ అత్యవసర పరిస్థితిని దుర్వినియోగం చేయకూడదనే ఉద్దేశంతో 1978లో జనతా ప్రభుత్వం 1978లో జనతా ప్రభుత్వం 44వ రాజ్యాంగ సభ 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అనేక మార్పులు చేసింది. జాతీయ అత్యవసర రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని కేంద్ర క్యాబినెట్ లిఖిత పూర్వక సలహాను అనుసరించి రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన చేస్తారు. కేంద్ర క్యాబినెట్ యొక్క లిఖిత పూర్వక సలహాను అనుసరించి రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన చేస్తారు. ఈ కేంద్ర క్యాబినెట్ యొక్క లిఖిత పూర్వక సలహా ద్వారా రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని
పార్లమెంటు ఒక నెల లోపల ఆమోదించాలి. ఒక నెలలోపు ఆమోదించాలి. పార్లమెంటు ఒక నెలలోపు ఆమోదించాలి. ఇంతకుముందు 2 నెలలలోపు అయింది. పార్లమెంటు దీన్ని కూడా 2/3 వంతు ప్రత్యేక మెజారిటీ 2/3 వంతు ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాలి. ఇంతకుముందు 1/3 వంతు ఉండేది. ఇంతకుముందు 2 నెలలు అనేది 2 నెలల లోపల ఆమోదించాలి. ఒక నెల లోపల ఆమోదించాలి. 2/3 వంతు ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాలి. కేంద్ర క్యాబినెట్ లిఖిత పూర్వక సలహా ఒక నెలలోపు ఆమోదించాలి. 2/3 వంతు ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాలి. ఈ అంశాలన్నీ కూడా 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 44వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చుకుంటారు. అత్యవసర పరిస్థితి రద్దు చేయాలంటే లోక్సభ 1/10 వంతు సభ్యులు సంతకాలు చేసి 14 రోజుల ముందు లోక్సభ స్పీకర్కు రాష్ట్రపతి ఇస్తే లోక్సభ సాధారణ తీర్మానం చేత ఆమోదిస్తే జాతీయ అత్యవసర పరిస్థితి రద్దు. జాతీయ అత్యవసర పరిస్థితి రద్దు. అంతేకాకుండా 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక అంశం, జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో ప్రాథమిక హక్కులన్నీ కూడా రద్దయ్యేవి 44వ రాజ్యాంగ సవరణ కంటే. అయితే 1978లో చేసిన 44వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని అనుసరించి 20-21 మినహా 20-21 ప్రకరణాలలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు మినహా మిగిలిన ప్రాథమిక హక్కులన్నింటినీ రాష్ట్రపతి రద్దు చేయవచ్చు. కేంద్ర క్యాబినెట్ ఈ కారణాలు చెప్పేది యుద్ధము, విదేశీ దురాక్రమణ వంటి బాహ్య కారణాలు, సాయుధ తిరుగుబాటు వంటి అంతర్గత కారణాలు. ఈ సాయుధ తిరుగుబాటు అనే పదాన్ని కూడా 44వ రాజ్యాంగ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చుకుంటారు. ఇంతకుముందు అంతర్గత కరువులు ఈ అంతర్గత కరువులు సాయుధ 44వ రాజ్యాంగం. జనతా ప్రభుత్వం మార్పులన్నీ తీసుకుని వచ్చింది 44వ రాజ్యాంగ సవరణ. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా జాతీయ అత్యవసర పరిస్థితిని దుర్వినియోగం చేయకూడదనే ఉద్దేశంతో ప్రకరణ 352లో ఈ మార్పులన్నీ తీసుకురావడం జరిగింది. రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన చేసిన వెంటనే అత్యవసర పరిస్థితి అమలులోకి వస్తుంది. అయితే పార్లమెంట్ ఆమోదించిన తేదీ నుండి 6 నెలల వరకు అమలులో ఉంటుంది. పార్లమెంటు మరొక తీర్మానం ద్వారా ఈ పార్లమెంట్ మరొక తీర్మానం ద్వారా మరొక 6 నెలలు పొడిగించవచ్చు. ఇలా ఎంతకాలమైనా పొడిగించవచ్చు. అంటే జాతీయ అత్యవసర పరిస్థితి యొక్క ఈ జాతీయ అత్యవసర పరిస్థితి యొక్క గరిష్ట కాల పరిమితి అంటే ఎంత కాలమైనా పార్లమెంట్ 6 నెలలకు ఒకసారి తీర్మానం చేస్తే ఎంతకాలమైనా పొడిగించవచ్చు. గరిష్ట కాల పరిమితి లేదు. ఎంతకాలమైనా పొడిగించవచ్చు. అయితే కేంద్ర క్యాబినెట్ యొక్క సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించవలసిన అవసరం లేదు.
పునఃపరిశీలనకు వెనుక. అయితే పార్లమెంట్ రెండవసారి, కేంద్ర కేబినెట్ రెండవసారి, కేంద్ర మంత్రిమండలి రెండవసారి జాతీయ అత్యవసర పరిస్థితి విధించమని రాష్ట్రపతి చెప్తే రాష్ట్రపతి తప్పనిసరిగా విధించవలసి. ఈ జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనను పార్లమెంటు ఉభయ సభలు 2/3 మెజారిటీతో ఆమోదించారు. ఒకవేళ జాతీయ అత్యవసర పరిస్థితి కాలానికి విధించిన కాలానికి లోక్సభ రద్దయి ఉంటే రాజ్యసభ ఆమోదించారు. లోక్సభ రద్దయి ఉంటే రాజ్యసభ ఆమోదించారు. నూతన లోక్సభ ఏర్పడిన తర్వాత మొదటి సమావేశం నుండి ఈ మొదటి సమావేశం తేదీ నుండి 30 రోజుల లోపల లోక్సభ ఆమోదించాలి. లేకపోతే జాతీయ అత్యవసర పరిస్థితి రద్దవుతుంది. ఉభయ సభలు 2/3 మెజారిటీ సభ్యులు హాజరైన వాళ్ళలో 2/3 మెజారిటీతో ఆమోదించాలి ప్రత్యేకంగా. ఒకవేళ ఆ సమయానికి లోక్సభ లేకపోతే రాజ్యసభ ఆమోదించాలి. నూతన లోక్సభ ఏర్పడిన తర్వాత మొదటి సమావేశం తేదీ నుండి 30 రోజుల లోపల లోక్సభ కూడా ఆమోదించాలి. పార్లమెంట్ ఆమోదించిన తేదీ నుండి 6 నెలల వరకు జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగుతుంది. పార్లమెంటు మరొక తీర్మానం ద్వారా మరొక 6 నెలలు, ఇలా ఎంతకాలమైనా జాతీయ అత్యవసర పరిస్థితిని కొనసాగించవచ్చును. పార్లమెంటు ఉభయ సభలలో ఒక సభ ఆమోదించి మరొక సభ తిరస్కరించినంతో జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన రద్దు అవుతుంది. అంటే ఉభయ సభల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పుడు సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి ఎప్పుడైనా రద్దు చేయవచ్చును. పార్లమెంట్ కూడా లోక్సభ 1/10 మంది సంతకాలు చేసి 14 రోజుల ముందు స్పీకర్కు రాష్ట్రపతికి ఇస్తే లోక్సభ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి దీన్ని సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన రద్దు. అవుతుంది. జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో సంభవించే మార్పు. ఈ జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో సంభవించే మార్పు జాతీయ అత్యవసర సమయం. ప్రకరణ 353ను అనుసరించి కేంద్ర ప్రభుత్వం జారీ చేయు కేంద్ర ప్రభుత్వం జారీ చేయు పరిపాలనాపరమైన ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా ఆమోదించాలి. ప్రకరణ 354 కేంద్ర ప్రభుత్వం జారీ చేయు ఆర్థిక పరమైన ఆదేశాలను
రాష్ట్రాలు తప్పనిసరిగా ప్రకరణ 250 ప్రకారం రాష్ట్ర జాబితాలోని ఏ అంశం పైన కేంద్రం శాసనాలు చేయవచ్చు. ఈ 3 అంశాలను దృష్టిలో రాష్ట్రపతి జాతీయ సాధారణ పరిస్థితుల్లో సమాఖ్యగాను అత్యవసర పరిస్థితుల్లో ఏకకేంద్రంగాను వ్యవహరిస్తుందని చెప్పేసి అంబేద్కర్ గారు ఈ 3 అంశాలను ఈ 3 ప్రకరణలో పేర్కొన్నటువంటి ఈ అంశాలను దృష్టిలో సాధారణ పరిస్థితుల్లో సమాఖ్యగాను అత్యవసర పరిస్థితుల్లో ఏకకేంద్రంగాను వ్యవహరిస్తుంది చెప్పేసి ప్రకరణ 358 ఈ ప్రకరణ 358 అనుసరించి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన అందించిన వెంటనే 19వ అధికరణ 19వ ప్రకరణ సస్పెండ్ అవుతుంది. అయితే బాహ్య కారణాలచే మాత్రమే మాత్రమే 19వ ప్రకరణ సహజంగా సస్పెండ్ అవుతుంది. సహజంగా 19వ ప్రకరణ సస్పెండ్ అవుతుంది. అంతర్గత కారణాల చేత అయితే ఈ అంతర్గత కారణాల చేత విధించినట్లయితే 19వ అధికరణ ప్రకరణ సహజంగా సస్పెండ్ రద్దు కాదు. 44వ రాజ్యాంగ సవరణ ప్రకారం తీసుకున్నటువంటి మార్పు అనుసరించి దీనిని పార్లమెంట్ చట్టం చేసి ఆమోదించవచ్చు, చర్చ చేసి ఆమోదించాలి. రాష్ట్రపతి ప్రత్యేక ప్రకటన చేయాలి. ఆ ప్రత్యేకమైన ప్రకటనను పార్లమెంటు చర్చ చేసి ఆమోదిస్తే అప్పుడు 19వ ప్రకటన రద్దు అవుతుంది. లేకుంటే అంతర్గత కారణాల చేత జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు 19వ ప్రకరణ సహజంగా రద్దు కాదు. ప్రకరణ 359 ప్రకారం 21 ప్రకరణంలో పేర్కొన్నటువంటి ప్రాథమిక హక్కులు 21 ప్రాథమిక హక్కులు మినహా మిగిలిన ప్రాథమిక హక్కులన్నీ కూడా రద్దు అవుతాయి. రాష్ట్రపతి సస్పెండ్ చేస్తారు. 21 న్యాయ సమీక్ష అధికారం సుప్రీంకోర్టు హైకోర్టు యొక్క న్యాయ సమీక్ష అధికారం. న్యాయ సమీక్ష అధికారంపై పార్లమెంటు పరిమితులు విధించవచ్చు. అలాగే సుప్రీంకోర్టు హైకోర్టు ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం జారీ చేసేటువంటి రిట్ల విషయంలో కూడా పరిమితులు చట్టబద్ధమైనటువంటి పరిమితులు విధించవచ్చు. సుప్రీంకోర్టు హైకోర్టు జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో లోక్సభ యొక్క పదవీ కాలం ఒక సంవత్సరం, అంటే 5 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు, అనగా ఒక సంవత్సరం మాత్రమే పొడిగించవచ్చు. ఒక సంవత్సరం మాత్రమే పొడిగించవచ్చు. ఈ జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో రాష్ట్ర జాబితాలో పైన కేంద్రాలు చట్టాలు చేస్తే జాతీయ అత్యవసర పరిస్థితి ముగిసిన వెంటనే రాష్ట్రాలు రద్దు
కాలంలో రూపొందించబడినటువంటి చట్టాలు అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత 6 నెలల వరకు అమలులో ఉంటాయి, తర్వాత రద్దు అవుతాయి. లేకపోతే మామూలుగా పార్లమెంట్ రద్దు చేసుకోవచ్చు. 6 నెలల కంటే ముందే రద్దు చేసుకోవచ్చు. భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి ఇంతవరకు 3 సార్లు విధించడం జరిగింది. ఏంటంటే చైనాతో యుద్ధం. ఈ చైనాతో యుద్ధం సందర్భంగా 1962లో తీస్తే 1968 జనవరి 10 వరకు, 1965లో పాకిస్తాన్తో యుద్ధం వచ్చింది. ఇంకా ఆల్రెడీ కొనసాగుతూ ఉంది. వాటి ప్రత్యేకంగా జాతీయ అత్యవసర పరిస్థితి విధించాల్సిన అవసరము. రెండవసారి బంగ్లాదేశ్తో యుద్ధం సందర్భంగా 1971, ఇది 1977 వరకు కొనసాగింది. తర్వాత 1975లో అంతర్గత కారణాల చేత ఇందిరాగాంధీ జాతీయ అత్యవసర పరిస్థితి విధించింది. అంటే 1975 టు 1977 వరకు 2 కారణాల చేత జాతీయ అత్యవసర పరిస్థితి కొనసాగింది. 2 కారణాల చేత అంటే టోటల్గా 2 సార్లు బాహ్య కారణాలు, ఒకసారి అంతర్గత కారణాలు. ఇది జాతీయ అత్యవసర